నమస్తే. ప్రజెంట్ మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ఒక సవాళ్ళ పర్వం నడుస్తూ ఉన్నది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యలో నేతల మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ సైతం కూడా కొన్ని సవాళ్ళు విసిరినటువంటి సందర్భం కనబడుతూ ఉన్నది. గురుకులాల్లో అవినీతి జరిగింది, గురుకులాల టెండర్లో పూర్తిగా అన్యాయం జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనునాయులకి కట్టబెట్టేందుకు టెండర్లన్నీ కూడా వాళ్ళు వశపరచుకోవడానికి 2,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిల్లంటూ ఒక పక్కన ఆర్ఎస్పీ సవాల్ విసిరిని దీన్ని నేను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాను, మీరు సోమాజిగూడకి 2వ తారీఖు రావాల్సిందే, మీరు వచ్చినట్టయితుంటే ఆధారాలతో సహా నేను మీ ముందు పెడతానని చెప్పేసి ఆయన సవాల్ విసిరినటువంటి నేపథ్యం. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం కూడా అదే స్థాయిలో స్పందించడం జరిగింది. ఆర్ఎస్పీకి ఇక్కడ ఎవరో మంత్రి అడ్లూరు లక్ష్మణో లేకపోతే ఉన్న పొన్నం ప్రభాకరో సీతకు అవసరం లేదు, మేము అధికార ప్రతినిధులను సరిపోతాం, మీరు పదవిలో ఉన్నప్పుడు మీరు ఐపీఎస్గా చేసినటువంటి ఈ సందర్భంలో, గురుకులాల చీఫ్గా చేసినటువంటి, గురుకులాల సెక్రటరీగా పనిచేసినటువంటి ఈ సందర్భంలో మీరు చేసినటువంటి అవినీతిని నిరూపించేందుకు మేము సిద్ధమంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు అంతా కూడా వాళ్ళు కూడా హెచ్చరించినటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర మనం ఉన్నాం. సో ఇదంతా కూడా చూసుకోవచ్చు, ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇది మొత్తం పోలీసులు ఎక్కడికక్కడ కూడా వీళ్ళు అంటే ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చినట్టయితుంటే కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఉంటుంది, గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, కాబట్టి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ ఇప్పటికే పోలీసులంతా కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి చేరుకోవడం జరిగింది. ఎవరు కూడా ఇక్కడికి అంటే వాళ్ళు ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒకవేళ కనుక ఇక్కడికి వచ్చినట్టయితుంటే ఇబ్బంది అవుతుందని కాబట్టి వాళ్ళని రానిచ్చేటువంటి పరిస్థితి ఇక్కడైతే స్పష్టంగా కనబడట్లేదు. మొత్తానికి 12 గంటలకి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొప్పుల ఈశ్వర్, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అలాగే గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గురుకులాల్లో సంబంధించినటువంటి జరిగినటువంటి టెండర్లో అవినీతి పైన చర్చించేందుకు మేము సిద్ధమంటూ వాళ్ళు ముగ్గురు ఇక్కడికి వస్తూ ఉంటే, మరొక పక్కన ఇదే గురుకులాల టెండర్లకు సంబంధించినటువంటి విషయంలో మంత్రి అయినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, మరొక పక్కన పొన్నం ప్రభాకర్, అలాగే నవీన్ యాదవ్ కావచ్చు, ఇంకా మిగతా కొంతమంది ఇప్పటికే గన్ పార్క్ వరకు చేరుకొని అక్కడ కూడా వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తారు. దమ్ముంటే ఆర్ఎస్పీ మీరు ఇక్కడికి రాండి, ఇక్కడనే మీ సంబంధించినటువంటి మీరు చేసినటువంటి అవినీతి ఏంటో మేము నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. గురుకులాలకు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో కేవలం 600-700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ టెండర్లలో 2,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవకతవకలు ఏ విధంగా జరుగుతాయి, దాన్ని నిరూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, అవసరమైనటువంటి మీరే గన్ పార్క్ రాండి అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ప్రతి సవాల్ విసిరినటువంటి ఈ సందర్భం కనబడతా ఉంది. పెద్ద ఎత్తున ఒక పక్కన ఇప్పటికే కేటీఆర్ కూడా సవాల్ విసరడం జరిగింది. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది, అలాగే రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏమైందో మీరు చెప్పాల్సిందే అని చెప్పేసి మేము ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భవన్లో వాళ్ళు వేడి చేస్తూ ఉన్నారు, గన్ పార్క్ దగ్గరేమో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరేమో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్పీ కావచ్చు, మిగతా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ వీళ్ళంతా ఇక్కడికి మరి కాసేపట్లో రాబోతున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. సో ఒక పక్కన ఇప్పుడైతే రాష్ట్రంలో ఈ సవాళ్ళు గురుకులాలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఈ విషయంలో నిరూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆధారాలతోటి ఇక్కడికి వస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మిగతా సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ భవన్లో ఏం జరుగుతూ ఉంది, సో అక్కడ కేటీఆర్ అండ్ మిగతా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముఖ్యంగా హరీష్ రావు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భవన్లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు వచ్చినాయో మీరు ఆధారాలతో రాని, మీరు చేసినటువంటి మీరు ఫెయిల్యూర్ అయినటువంటి విధానాలని మేము తిప్పికొట్టేందుకు మేము ప్రశ్నించేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా మిగతా సంబంధించినటువంటి విషయాన్ని బాగా అందిస్తాడు ఒకసారి. తెలంగాణలో సవాళ్ళ పర్వం నడుస్తూ ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్ఎస్కు మామూలు సవాళ్ళు కాదు. వైపు గన్ పార్క్ దగ్గర మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్, అజారుద్దీన్, చాలామంది నాయకులు సవాళ్ళు చేసుకుంటూ అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ ప్రెస్ క్లబ్కి వచ్చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ ఇక్కడ వస్తున్నారు. ఏంది వీళ్ళ సవాల్ అంటే ఆ గురుకులాలపై జరిగినటువంటి అవినీతి, గురుకులంలో చాలా అవినీతి జరిగిందని అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు చాలా విమర్శలు చేసిండు. 100% జరుగుతారు రండి సిద్ధమని అక్కడ గన్ పార్క్ దగ్గర మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ నడుస్తుంది, మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు, కొప్పుల ఈశ్వర్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో కొంత సవాళ్ళ పర్వం మొదలైనట్లే కనిపిస్తుంది. అటు తెలంగాణ భవన్కు కూడా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు చేరుకున్నారు దాదాపుగా.
జూపల్లి కృష్ణారావు ఏం చేసినంటే 100% చర్చకు నేను వస్తున్నా, మీరు సిద్ధంగా ఉన్నారంటే వైఎస్ మేము కూడా సిద్ధంగా ఉన్నాం, మీకు చేరేస్తాం, ఇటుపక్క నేను ఇటుపక్క ఎవరు కేటీఆర్ కూర్చుంటాడు, మధ్యలో మిమ్మల్ని కూర్చోబెట్టి చర్చ చేద్దాము, 100% మీకోసం చైర్ రెడీగా ఉంది రండి అని సవాల్ విసిరాడు. వాస్తవంగా కూడా ఈ సవాళ్ళ పర్వం అనేది ఎందుకు జరుగుతుందంటే ఈ మధ్యకాలంలో అప్పులు, రేవంత్ రెడ్డి బహిరంగ సభలో చెప్తున్నాడు కదా, తెలంగాణ అప్పుల పాలైపోయింది, మేము మిత్తిలు కడుతూ ఉన్నాం, దాన్ని సరిదిద్దుతా ఉన్నాం, ఒక్కొక్క అప్పు తీర్చుకుంటూ వస్తున్నాం, అడ్డగోలుగా అప్పులు చేసినారు అనేది రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్తున్నాడు. ఈ అప్పులపై చాలా రకాలుగా వాదనలు జరుగుతూ ఉన్నాయి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్కు మధ్య. ఎందుకంటే గతంలో మనం ఒకసారి ఈ డాటా కూడా చూస్తే తెలుస్తుంది ఎవరెవరు ఏం అప్పులు చేసినారు అనేది. అయితే బీఆర్ఎస్ చెప్తున్న లెక్కలు ఏంటంటే అప్పులు విభజన లెక్క, బీఆర్ఎస్ లెక్క, కాంగ్రెస్ లెక్క ఒకసారి చూస్తే విభజన టైంకు అప్పు 72,000 కోట్లని బీఆర్ఎస్ చెప్తుంది. ఏది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగినప్పుడు కేసీఆర్ హయాంలో 2,78,000 కోట్లు అప్పు అయిందని చెప్తా ఉంది. 2023 నాటికి మొత్తం అప్పు 3,50,000 కోట్లని బీఆర్ఎస్ చెప్తుంది. కాంగ్రెస్ ఏం చెప్తుందంటే తెలంగాణ ఏర్పడిన నాటికి అప్పు 69,000 కోట్లు, కేసీఆర్ సీఎం అయ్యాక అప్పు 7,42,000 కోట్లు, 2023లో కాంగ్రెస్ వచ్చే నాటికి అప్పు 8,11,000 కోట్లు. అంటే అప్పులు సవాళ్ళు. బీఆర్ఎస్ లెక్కనేమో ఇది, నేను మొదట మీకు చదివి వినిపించిన అది, కాంగ్రెస్ లెక్కనేమో ఇది. అంటే తెలంగాణలో అన్ని వర్గాలు, ఈ వర్గం ఆ వర్గం కాదు, అన్ని వర్గాలు నష్టపోయినాయి, అందరు నష్టపోయినరు. మీరు రైతుల విషయం చర్చిద్దామంటే వరంగల్ చౌరస్తాకు రండి, ఆడ కూర్చొని చర్చించి బహిరంగంగా చర్చిద్దాం, నాటి రోడ్డు మీద కూర్చొని చర్చిద్దాం, లేదా టెంట్ వేసుకొని కుర్చీలు వేసుకొని మంచిగా చర్చిద్దామని కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. ఇది రైతులకు సంబంధించి. ఈ గురుకులాలకు సంబంధించేమో గన్ పార్క్ దగ్గరికి రామని కాంగ్రెస్ చెప్తా ఉంది, మాట్లాడదామని వీళ్ళు సవాళ్ళ పరమిస్తారు. అంటే ఓ రకంగా స్తబ్దుగా ఉన్న రాజకీయాలు తెలంగాణలో ఒక్కసారిగా సవాళ్ళ పర్వం నడుస్తుంది. గతంలో కూడా ఇదే ప్రెస్ క్లబ్లో కేటీఆర్ చర్చకు సిద్ధమంటే కేటీఆర్ కూడా ఇక్కడ వచ్చిండు, ఆ చైర్ కూడా వేసి కూర్చోబెట్టి ఖాళీ చర్చ పెట్టారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని చైర్ కూడా పెట్టిండ్రు. అప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏకంగా జూపల్లి కృష్ణారావు నేను తెలంగాణ భవన్కి వస్తున్నంటే 100% కేటీఆర్ హరీష్ రావు కూడా స్వాగతిస్తున్నారు. రండి, 100% చేరుంది, చర్చిద్దాం, మీ అప్పులేంది, మీ కథ ఏంది, మీ లెక్క ఏంది, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు ఏం చేసినారు, ఏం కథ అని. మొత్తమే అయితే తెలంగాణలో పొలిటికల్ సర్కిల్లో ఒక రాజకీయ వేడి రగులుకున్నది. ఈ సవాళ్ళకు సంబంధించి అటు ప్రతిపక్షం అధికార పక్షం సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు విసురుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సోమాజిగూడలో ప్రజెంట్ మనం ఉన్నాము. పోలీసు బందోబస్తు, పోలీసు వాహనాలు, ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు నడిస్తే అరెస్టు చేయడానికి వాళ్ళని బందోబస్తు ఏర్పాటు చేయడం, పోలీసులే ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే మీడియా కూడా చాలా మటుకు చేరుకున్నది, పెద్ద వాళ్ళు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అక్కడ గన్ పార్కులేమో పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళంతా అక్కడ ధర్నా చేస్తున్నారు. ధర్నా టైమింగ్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడనేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు, కొప్పులేశ్వరేమో ఈడున్నారు. అక్కడ పోలీసులు ఉన్నారు, ఇక్కడ పోలీసులు, ఇక్కడ కూడా పోలీసులు బందోబస్తు చాలా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తం అయితే వీళ్ళేమో అటు పోయేటట్టు లేరు, గన్ పార్క్కు వాళ్ళేమో ఇటు వచ్చేటట్టు లేరు. మరి ఇక సవాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చర్చ పెడతారు, దాని గురించి ఏం లెక్కలు చెప్తారు అనేది చూద్దాం. మొత్తం అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోలీస్ పహారలో ఉంది. మొత్తం పోలీసు వాహనాలతో నిండి పోలీసులు దాదాపు 100 మంది పోలీసులు ఉన్నారు ఇక్కడ. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.